హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడ కూర్చొను, ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఇదైతే మా పెద్ద అత్తయ్యలది, అమ్మమ్మది ఇల్లనమాట. అయితే ఇక్కడ చుట్టూ చెట్లే ఉంటాయి. ఫుల్‌గా ఇల్లు మధ్యలో ఉంటది. ఇల్లు చుట్టూ చెట్లే అనమాట. ఫుల్‌గా గ్రీనరీ అనమాట. ఇంకా అలా ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ అయితే మెట్లుంటాయి. ఇంకా అలా లోపలికెళ్ళగానే మళ్ళీ రైట్ సైడే ఒక స్టోర్ రూమ్ ఉంటది. ఇంకా అక్కడ ఖాళీగా కూర్చోడానికి, పడుకోవడానికి అలా బావుంటదనమాట. చల్లగాలొస్తూ ఉంటది. ఇంకా లోపలికెళ్ళగానే అదైతే దేవుడి గుడి. ఇంకా ఇదే లివింగ్ రూమ్ లెక్క అనమాట. ఇంకా అలా రైట్ సైడ్ అలా వెళ్తే అక్కడ బెడ్‌రూమ్ ఉంటదనమాట. అక్కడ మా పెత్తాతయ్య, ఇంకా మా డాడీ ఏవో పాత పాటల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. అంతలోనే మా మమ్మీ ఇంకా అమ్మమ్మ ఏం చేస్తున్నారో అనేసి చూడ్డానికి అలా ఎళ్తే, వాళ్ళైతే తింటూ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకొద్దిగా ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అదొక వాష్‌రూమ్ అండ్ ఇదొక వాష్‌రూమ్, సెకండ్ వాష్‌రూమ్ ఇది. ఇంకా అలా కొద్దిగా ముందుకెళ్తే మా అమ్మమ్మ అయితే మట్టి పొయ్యి గూడా చేసుంచిందనమాట. ఇది ఇంకొక స్టోర్ రూమ్ అనమాట. ఇంకా అలా కొద్దిగా ముందుకెళ్తే ఇటు సైడ్ గూడా మొక్కలేసింది. ఏదో ఒకటి ఎండిపోయింది గానీ మిగిలినవైతే బానే ఉన్నాయి. ఇంకా అదే థర్డ్ వాష్‌రూమ్ అనమాట. ఇంకా అలా ముందుకొచ్చేసి మీకు కిచెన్ చూపించడానికి కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఇక ఇక్కడే మా అమ్మమ్మ మా గురించి ప్రేమగా ఎన్నో వంటలైతే చేసిందనమాట. అది నేను వేరే వీడియోలో పెట్టాను. ఇక మేడ మీదకెళ్ళి ఏమున్నాయని చూద్దామనే లోపే ఇది ఏ మొక్కో గూడా నాకు తెలీదు. ఇంకా దాని పక్కనే అక్కడ ఒడియాలైతే ఎండబెట్టింది. ఇంకా అలా పైకెళ్తే అక్కడ గూడా ఇంకా 3 పాట్స్‌లో అయితే చెట్లయితే ఏసింది ఏవో. ఇంకా అలా ముందుకెళ్తే అటాచ్డ్‌గా ఇంకొక డాబా ఉంటదనమాట. ఆ మధ్యది గూడా అలాగా చూపిస్తున్నాను చూడండి కిందకి అలాగనమాట. ఇంకా అలా కిందకొచ్చేసి పాత బావి ఒకటుంటది. అదొకటి చూపిద్దామనేసి అయితే కిందకెళ్తున్నాను. కోడికి అక్కడ ఫుడ్ కూడా మా అమ్మమ్మ అయితే పెట్టేసింది. అంతే ఫ్రెండ్స్, ఇదే చాలా హ్యాపీగా, చల్లగా ఉండే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. బాయ్ ఫ్రెండ్స్.